నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ రామడు సర్పంచ్ల బిల్లులు విడుదల చేయకపోవడం పట్ల మాజీ సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రము మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ గారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచ్లను మర్చిందని, వారి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించడంలో ఈ రెండు ప్రభుత్వాలు విఫలమయ్యారని అన్నారు. వెంటనే ఈ ప్రభుత్వం బిల్లులు వేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ 42% బీసీలకు వ్యతిరేకం కాదని, బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచుల మీద ప్రేమ ఉంటే తక్షణమే ఆ యొక్క 1489 కోట్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు వారు మొన్న ఆ యొక్క సర్పంచ్ గారి భర్తను హాస్పిటల్లో సందర్శించడం జరిగింది. వారికి మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు గారికి కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు మీ ప్రభుత్వంలో మీరు అధికారంలోకి వచ్చే ముందు సర్పంచులను వాడుకున్నారు కాబట్టి తక్షణమే మీ ప్రభుత్వంలో మీరు ఈ యొక్క సర్పంచుల పరిస్థితిని దీని మీద పూర్తి అవగాహనతోటి మీరు ప్రభుత్వానికి వివరించి తక్షణమే ఆదుకుంటామని చెప్పారు. మీరు కూడా విస్మరిస్తున్నారు. ఆదుకుంటామని చెప్పి సంవత్సరం నరైంది గౌరవ ఎమ్మెల్యే గారు. మరి తక్షణమే మీరు దీన్ని చొరవ తీసుకొని సర్పంచుల పరిస్థితిని అర్థం చేసుకొని వారి బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు మీ లోపల సర్పంచుల మీద సవతి ప్రేమ చూపెడతా ఉన్నారు. మీరు వచ్చి సంవత్సరం నరైంది, ఇంతవరకు కూడా వారిని పట్టించుకోలే. గ్రామాలలో మీకు ఎలక్షన్లు పెట్టే సత్తా, దమ్ము, ధైర్యం మీకు లేదు. మీరు ఎలక్షన్లు పెట్టేదంటే సంవత్సరం నుంచి ఎందుకు పెట్టలేదు? పెట్టాలనుకుంటే కూడా ఈరోజు మీరు ఈ యొక్క పబ్లిక్కు మారడిగా పూసి మీరు మసిగూస్తూ ఉన్నారు. ఏంటంటే స్థానిక సంస్థలు మీరు ఏర్పాటు చేస్తుంటే పూర్తి నిర్వహణ. గ్రామాలలో మౌలిక సదుపాయాలు లేవు. ఇవాళ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు ఇవాళ సరిగా విధులు నిర్వర్తిస్తలేరు. వాళ్ళు విధులు నిర్వర్తిస్తే వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు. గ్రామాలు పూర్తి అభివృద్ధిలో కుట్టుబడిపోయింది. తక్షణమే మీరు ఎలక్షన్లు కండక్ట్ చేసి సర్పంచుల బాకీలు తీర్చి ఈ యొక్క మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రెండవది మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను పూర్తిగా విస్మరిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వము ముస్లింలకు 12% రిజర్వేషన్ అని చెప్పేసి వాళ్ళు మసి ఊసి మారడిగా చేసారు. మరి దాన్నే మీరు అనుసరిస్తూ దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా మీరు గత ప్రభుత్వం అనుసరించిందే మీరు అనుసరిస్తూ తప్ప మీ లోపల కొత్తదనం ఏం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతారు. మీరు 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామన్నారు. మీరు 42%లో ముస్లింస్ను కల్పిస్తే, ముస్లింస్లను చేరిస్తే నిజమైన బీసీకి ద్రోహం జరుగుతుంది. మీరు 42% పేరు మీద నిజమైన బీసీలకు మోసం చేస్తూ ఉన్నారు. ఇలా యావత్తు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలందరూ కూడా అన్ని పార్టీలకు ఖచ్చితంగా ఉన్నటువంటి బీసీలు నైతికంగా ఇవాళ రోడ్డెక్కాల్సిన అవసరం ఉంది. బీసీలారా ఒక్కసారి మీరు కళ్ళు తెరవండి. గత ప్రభుత్వం 12% రిజర్వేషన్ ముస్లింస్కి చెప్పిండ్రు, వాళ్ళని కలిపిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనలను తువ్వాలలో పెట్టి కొట్టినట్టుగా చేస్తుండ్రు. బీసీలను అవమానించడమే తప్ప ఇంకోటి లేదు. 42% బీసీలను ఇవాళ మైనార్టీ సోదరులను ముస్లింస్లను బీసీలో కలపడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. మాకు ఈ పార్టీకి తోడుగా మద్దతుగా యావత్ బీసీ సంఘాలందరూ కూడా ఇవాళ ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కానీ బీసీ సంఘాలు కానీ ఖచ్చితంగా ముస్లింస్ను ఇలా బీసీలలో చేర్చడాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి ఈ సందర్భంగా యావత్తు బలహీన వర్గాల అందరికి కూడా నాయకులకు, కుల సంఘాలకు, ఇలా బీసీలందరూ కూడా సౌన్యంగా మేము కోరుకుంటా ఉన్నాం. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు తప్పకుండా కూడా ఇలా ఈ యొక్క బీసీలలో ముస్లిం చేర్చే విషయాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీగా మీ ముందుకు వచ్చి అప్పీల్ చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా పార్టీలో ఖచ్చితంగా బీసీలందరూ ఏకమై ఇలా ముస్లింస్ను చేర్చే విధానాన్ని వ్యతిరేకించి ఇలా 42% నిజంగా బీసీలకు కల్పించేంత వరకు పోరాటం చేయాలని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.